హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. యూట్యూబ్లో ఇంతవరకు ఇలాంటి గుత్తొంకాయ కూర మీరు ఎక్కడ చూసి ఉండరు. ఫస్ట్ టైం నేనైతే కనుక కుక్కర్లో వండాను. కుక్కర్లో వండింది మాత్రం ఈరోజు ఫస్ట్ టైం అని చెప్పడం లేదు. ఈ విధంగా చేయడం మాత్రం చాలా ఫస్ట్ టైం. నేను చాలా రుచికరమైన గుత్తులాడే గుత్తొంకాయ కూర రెడీ. చూస్తున్నారు కదా. ముందుగా అయితే ఇంకా ఒక గిన్నె తీసుకున్నాను. అందులో కొద్దిగా కల్లుప్పు అయితే ఇంకా యాడ్ చేశాను. తర్వాత అయినా మనకు పొడుగున్న వంకాయలకు చిన్నగా మనం కటింగ్ అయితే చేసాము. కటింగ్ చేసిన తర్వాత మంచి లేతగా ఉన్న వంకాయలు అయితే కనుక గుత్తొంకాయ కోసం తీసుకోవాలి. మనం చిన్న కాడలు కూడా కటింగ్ చేయాలి వెనుక పాటు. ఆ కటింగ్ చేసిన వంకాయలు చూడండి, మనం ఇలా కటింగ్ చేసేసి మంచి ఫ్రెష్ ఉన్న వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇవన్నీ 1 by 1 కటింగ్ చేసేసుకొని అందులో వెంటనే వేయాలి. లేదంటే చిన్నగా లైట్గా ఒగురుతనం చేదుతనం అంటారు కదా, అలాగ వచ్చేస్తుంది. టమోటాలు కటింగ్ చేసి పెట్టుకున్నాము. మిర్చి సరిపోయినట్టుగా తీసుకున్నాము, అవి కూడా కటింగ్ చేసి పెట్టుకున్నాము. తర్వాత మనము ఎండు కొబ్బరి ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్ చేశాను. ఆ తర్వాత జీడిపప్పు తీసుకున్నాను. తర్వాత వేపిన పల్లీలు తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ తీసుకున్నాను, లవంగాలు తీసుకున్నాను, దాల్చిన చెక్క కూడా తీసుకున్నాను. చూస్తున్నారు కదా. ఈ విధంగా మసాలాలన్నీ ఫ్రై చేసుకున్నాను. ఇక్కడైతే గసగసాలు కూడా ఫ్రై చేసి తీసుకున్నాను. ఆ తర్వాత మనం ఆనియన్ కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇవన్నీ మనము తీసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత టమోటా ముక్కలు వేసాను. తర్వాత కొద్దిగా చింతపులుసు వేసాను. చింతపండు మనం 10 నిమిషాల ముందే మనం నానబెట్టుకోవాలి. ఫ్రెష్ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత పసుపు పొడి వేసాను. ఆ తర్వాత కారం పొడి కూడా టేస్ట్కి సరిపోయినట్టుగా అయితే తీసుకున్నాను. మనము సరిపోయినట్టుగా గరం మసాలా కూడా యాడ్ చేసాము. ఇక్కడ చివరిలో నేను సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఫ్రెష్ అయిన కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసాము. ఆ తర్వాత ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేద్దాము. ఆ తర్వాత మనకు సరిపోయినట్టుగా కుక్కర్ తీసుకొని అది స్టవ్ మీద పెట్టేసి సరిపోయినట్టుగా ఆయిల్, అంటే నేను ఇక్కడ తీయడం ఆయిల్ అయితే ఇంకా 4 స్పూన్ అయితే తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసాను, మిర్చి యాడ్ చేశాను, తర్వాత కొద్దిగా జీరా కూడా యాడ్ చేశాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఒకసారి కలిపేద్దాము. మనం మసాలాలు రెడీ చేసి పెట్టుకున్న మసాలాలలో కట్టింగ్ చేసి పెట్టిన గుత్తొంకాయని ఇలాగ ముంచి తేగినక ఎంత రుచిగా వచ్చిందంటే గుత్తొంకాయ చాలా అంటే సూపర్గా ఉంది. ఇదే నేను చెప్తున్నానండి, మన యూట్యూబ్లో ఇలాగైతే ఎవరు చూపించలేదు, ఫస్ట్ టైం నేను చూపిస్తున్నాను అనేసి. చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒక ఒపీనియన్ కామెంట్ రూపంలో అయితే చెప్పండి నాకు. ఇంకా మంచి మంచి వంటలతో మంచి కుకింగ్తో మీ ముందుకు నేను వస్తూ ఉంటాను. మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక కామెంట్ రూపంలో చెప్పండి. ఆ విధంగా కూడా నేను చేసి చూపిస్తాను. ఇక్కడైతే కనుక మనం 1 by 1 ఇలాంటి వంకాయలు తీసుకుని ఇలాగా మిక్సీ జార్లో మనం మిశ్రమం ఉంది కదా ముంచడము, ఇలాగ కుక్కర్లో మాత్రం వేయడము. ఇలా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. మనం కుక్కర్లో వండితే కనుక వంకాయ ఒకటి కూడా గట్టిగా లేకుండా మొత్తానికి మెత్తగా ఉండి మనకు కర్రీస్ కూడా చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు సరిపోయినట్టుగా వాటర్ కూడా యాడ్ చేశాను మిక్సీ జార్లో ఉన్న మసాలాలతో పాటు. ఇక్కడ 3 విజిల్స్ పెట్టాను. ఇక్కడ చూపించడం మాత్రం 2 విజిల్స్ అయితే చూపించాను. చూస్తున్నారు కదా. మనకు 2 విజిల్స్ అయితే ఇక్కడ వచ్చేసాయని చూస్తున్నారు. ఇక్కడ నేను పెట్టడం మాత్రం 3 విజిల్స్ అయితే పెట్టాను. గుత్తొంకాయ మాత్రం సూపర్ డూపర్గా ఉంది. అసలు కుతుకుతులు ఆడిపోతుంది. ఎంత టేస్ట్ అంటే మీరు రోటీతో, చపాతీతో, జొన్న రొట్టెతో, రైస్తో కూడా తినవచ్చండి. చాలా టేస్ట్ అయిన కర్రీ వద్దనుకున్న వాళ్ళు కూడా తిని చూస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగైతే వండితే ఇంకా 10 సార్లు కళాయిలో పెట్టేసి అలా ఇలా కలపడం కన్నా ఇలా చేశారనుకోండి, మెత్తగా గుత్తొంకాయ మెత్తగా ఉండేసి కర్రీ కూడా చాలా థిక్నెస్గా చాలా బాగుంటుంది. సూపర్ డూపర్గా ఉంటుంది. నాకైతే ఈ వీడియో చాలా తెగ నచ్చేసింది. మీకు కూడా నచ్చే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి.